ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు స్పెషాలిటీని చూపించే జనసేన ఇప్పుడు జాతీయ స్థాయిలో తన గలం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ నెల 14 నుంచి 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. సేనా గలం ద్వారా యువత ఆశయాలను జాతీయ స్థాయిలో వినిపించాలనే లక్ష్యంతో జనసేన అడుగులు వేస్తోంది. మరి పవన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి? జనసేన సేనగలం ఎలా పనిచేస్తుంది? ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో దాదాపు 150 మంది జనసేన కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్తో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో జనసేన ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి. పవన్ కళ్యాణ్ ఈ పర్యటనను వేదికగా ఉపయోగించుకొని జనసేన సిద్ధాంతాలను, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పర్యటనలో సేన గలం కార్యక్రమంపై దృష్టి పెడుతున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించడం, కుల రాజకీయాలకు అతీతంగా అభ్యుదయ భావాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సేనగలం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముఖ్యంగా జంజీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ పనిచేస్తోంది. పాతకాలపు కుల రాజకీయాలను, వ్యక్తిగత దూషణల సంస్కృతిని పక్కనబెట్టి వాస్తవాలు, ప్రజాహితం ఆధారంగానే రాజకీయాలు సాగాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ వినూత్న రాజకీయ తత్వాన్ని జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో జనసేన బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలలో పార్టీ విస్తరణపై పవన్ కళ్యాణ్ లోతుగా చర్చిస్తారు. ఇప్పటికే కేరళ లాంటి రాష్ట్రాల్లోనూ జనసేన విస్తరణ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ పర్యటన చివరి రోజున పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నేతలతో భేటీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ స్థానం దక్కింది. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఢిల్లీ సమావేశం జాతీయ స్థాయిలో జనసేన గళాన్ని బలంగా వినిపించడానికి, దేశ రాజధానిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని స్పష్టంగా చూస్తున్నారు. జనసేన ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఈ ఢిల్లీ పర్యటన పునాది వేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.